హలో నమస్తే, వెల్కమ్ టు నవ చైతన్యం న్యూస్. నేను మీ సురేష్ బాబు. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ కొరత అనేది చాలా తారాస్థాయికి చేరింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయే పరిస్థితి అయితే కనపడతా ఉంది. కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ అయితే కూడా చాలా వరకు పెట్టేశారు. మరి ఇంకా ఈ పెట్రోల్ డీజిల్ కొరత ఇంకా ఏర్పడుతుంది భవిష్యత్తులో రానున్న రోజుల్లో అని చెప్పేసి చాలామంది ఇళ్లలో టిన్నులు అలాగే వాటర్ ట్యాంకులు కూడా చాలామంది తీసుకెళ్ళి స్టాక్ పెట్టుకున్నటువంటి వీడియోలు మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మనకి అంటే, మనకు అందరికీ తెలుసు పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతూ ఉంది. ఇరాన్కి, అమెరికాకి, ఇజ్రాయెల్కి ఈ మూడు దేశాలకు సంబంధించి యుద్ధం జరుగుతూ ఉంది. దానివల్ల మనకి గ్యాస్ కొరత, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కొరత కూడా పెరిగింది. శాంతి ఒప్పందాలు జరుగుతాయని చెప్పి చూసినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఏ దేశాలు కూడా ఎక్కడికి తగ్గట్లేదు. ఎందుకంటే ఇరాన్ వెనక్కి తగ్గితే ఇక ఎప్పుడు అమెరికా చెప్పినట్టు వినాల్సినటువంటి పరిస్థితి. సో ఏదైనా ప్రాణాలైనా తీసుకుంటాం, కానీ దేశం కనుమరుగుపోయినా పర్వాలేదు, కానీ మేము మట్టికి వెనక తగ్గం, మా మనోభావాలు, మా దేశ గౌరవాన్ని తగ్గించమంటూ వాళ్ళు పట్టుదలతో ఉన్నారు. ఇక అమెరికా చేసేది రాక్షసత్వంతో కూడినటువంటి పనిని ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తెలుసు. ముఖ్యంగా మన భారతదేశానికి వస్తే మరి ఇది తప్ప ఒప్ప అనేది కూడా ఖండించలేని పరిస్థితి మన నరేంద్ర మోదీ గారిది. ఇప్పటికీ రష్యా అలాగే చైనా, మిగతా దేశాలు కూడా ఇది తప్పు అని బయటికి ప్రకటించినాయి, కానీ మన దేశం మట్టికి ఇప్పటికీ ఎదురుబడి చెప్పలేనటువంటి పరిస్థితి. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పుకొచ్చే విషయం ఏమంటున్నారు దీని మీద అంటే, ఎక్కడ నో స్టాక్ బోర్డు పెట్టకూడదు, కనిపించకూడదని చెప్పి అధికారుల్ని అలాగే పెట్రోలు బంక్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి ఎవరైనా పట్టించుకుంటున్నారా అంటే పట్టించుకున్న పరిస్థితి అయితే కనపడతలేదు. సో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా ఈ విషయంలో చాలా ఫెయిల్ అని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు సోషల్ మీడియాలో ఎక్కడికక్కడ ట్రోలింగ్, పెట్రోల్ బంకుల వద్ద జనం బారులు దేరినటువంటి వీడియోలు అయితే మనకు కనపడుతూ ఉంటాయి. పెట్రోల్ పరిస్థితి అదే, డీజిల్ పరిస్థితి అదే. కొన్ని చోట్ల అయితే లిమిట్గానే కొడుతున్నారు. డీజిల్ అయితే 1000-2000 లోపలనే కొడుతున్నారు, పెట్రోల్ అయితే 500 లోపల 300 లోపలనే కొడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఉంది. మరి నేను సీఎం గారు ఏం మాట్లాడారు దీని గురించి సమీక్ష సమావేశంలో అన్నది కూడా చూద్దాం. ఇది ఈరోజుతో అయ్యే అనాలిసిస్ కాదు, రేపు మళ్ళీ ఉదయం ఉంటుంది. ఎందుకంటే ఇది నిన్నటి పరిస్థితి, ఈరోజు నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మళ్ళీ రేపు ఇంకా ఈ పరిస్థితి ఇంకా ఉధృతం అనేది అవుతూ ఉంటుంది. మరి నిన్న సీఎం గారు ఏం మాట్లాడాడు? డీజిల్ పెట్రోల్ సరఫరా పెరగాలంట, నిల్వలు లేవన్న బోర్డులు ఎక్కడా కనిపించకూడదు అన్నారు కదా సీఎం గారు. మరి మీకు నేను చూపిస్తాను, చూడండి. డీజిల్ స్టాక్ లేదు, నో స్టాక్ బోర్డు. ఇది వాహనాలు చూడండి ఎలా భారీగా ఎలా ఉన్నాయో, బారులు తేలి. ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రతరమైంది. అధికారికంగా 10% పైగా పెట్రోల్ బంకులు మూతపడినట్టు అధికారులు ప్రకటించారు. అయితే 3 రోజులుగా రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత సమస్య ఉన్నప్పటికీ ప్రభుత్వం తగిన విధంగా చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ వాహనదారులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 50% వరకు బంకుల్లో పెట్రోలు, డీజిల్ కొరత ఏర్పడింది. 3 రోజులుగా ఇంధన కొరత కొనసాగుతున్న కారణంగా వాహనదారులు ఇలా పెట్రోల్ బంకుల వద్ద బారులు తేరున్నారు. చూడొచ్చు మనకి పెట్రోల్ సంక్షోభం, ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు, వాహనదారుల ఇక్కట్లు. కానీ మన సీఎం గారు ఏం చెప్తున్నారు? ఎక్కడ బోర్డు కనిపించకూడదంట. ఆయన ఇచ్చిన వార్నింగ్ ఒకసారి చూద్దాం. 3 రోజుల కిందటే సమస్య గుర్తిస్తే చర్యలు ఎందుకు తీసుకోలేదు? రైతులకు ఇబ్బందులు రానియొద్దు. రైతులకి వాహనదారుల సంబంధం ఏంటి? రైతులకు సమస్య రానియొద్దు అంటారు, రైతులకు గిట్టుబాటు ధరలు ఎవరు? మొక్కజొన్న ఎంత తక్కువ కొన్నారంటే బ్రోకర్లో 1700 డాలర్ల మధ్యలో కొన్నది. సరే, ఇప్పుడు టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. సమీక్షలో సీఎం చంద్రబాబు ఒక్కసారిగా సమస్య తలెత్తడానికి కారణాలపై విచారణకు ఆదేశం అంట. ఒక్కసారిగా సమస్య ఏం తలెత్తలా. తమిళనాడు, మిగతా రాష్ట్రాల్లో, బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు అది మీకు మైనస్ అవుద్ది కాబట్టి ఇన్ని రోజులు ఓపిక పట్టారు. ఆ ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒకసారి చేతులు ఎత్తేసారు. ప్రజలు ఇదే చెప్తుంది. ఏమంటున్నారు ఇంకా చూద్దాం. 3 రోజుల కిందటే డీజిల్ పెట్రోల్ కొరత తలెత్తుతుందని గుర్తించిన పరిస్థితి చక్కదిద్దేందుకు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని అధికారులు, పెట్రోలియం సంస్థల ప్రతినిధులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య తలెత్తిన తర్వాత ప్రజలు ఇబ్బంది పడే సమయంలో నివేదికలు ఇవ్వడం సరికాదని ఆయన అన్నారు. సోమవారానికి రాష్ట్రంలో డీజిల్, పెట్రోలు సరఫరా పెరగాలని, ఏ బంకు వద్ద కూడా నో స్టాక్ బోర్డులు కనిపించకూడదని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి అంతకుముందు ఉదయం ముంబై నుంచి అమరావతికి బయలుదేరే ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు, పెట్రోలియం సంస్థల ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి
నిర్వహించారు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరతకు కారణాలపై ఆరా తీశారు. రాష్ట్రంలో 4,510 బంకులు ఉండగా కొరత కారణంగా 421 మూతపడ్డాయంట. ఇక అంతా మునిగిపోయాక చలేందుకు మీకు తెలీదా? యుద్ధం జరుగుతుంటే పెట్రోల్ ఇంకా స్పెషల్గా ఆరా తీయాలా దాని గురించి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారులు ఎవరు కూడా ఇంకా వైసీపీ పాలన నుంచి తేరుకోలేదు. ఇంకా అధికారులు వైసీపీ గవర్నమెంట్ ఉందని అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట వినట్లేదని అనేక పత్రికల్లో వార్తలు వచ్చినాయి. మరి అలాగే ఎమ్మెల్యేలకు కూడా చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారు. సో ఇవన్నీ ఓవరాల్గా చూస్తుంటే ఇప్పుడు పాలనా వైఫల్యం ఇక్కడ కనపడతా ఉందని చెప్పి చాలామందిలో చర్చ జరుగుతూ ఉంది. అంటే అధికారులు మీ మాట వినటం లేదు, మరి ఎమ్మెల్యేలు మీ మాట వినటం లేదు అంటే కారణం ఎక్కడ ఉంది అనేది ఇప్పుడు ప్రజల్లో మొదలవుతున్నటువంటి ప్రశ్న. మనకి మొన్నటిదాకా గ్యాస్ బండ కొరత, ఇప్పటికీ అది దొరికే పరిస్థితి లేదు. ఇప్పుడు పెట్రోలు, అంతకుముందు యూరియా, ఇవన్నీ కూడా నో స్టాక్ బోర్డ్స్ పెట్టుకొని ప్రజలు క్యూలో నిలబడాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంటు, అలాగే స్టేట్ గవర్నమెంటు. యూరియా కోసం ఎన్నడూ ఏ ప్రభుత్వం లేని విధంగా కొరత ఏర్పడితే రైతులు రాత్రి పగళ్ళు వాళ్ళు వేసుకునే కాళ్ళ చెప్పులతో సహా ఆ లైన్లో నిలబట్టి వాళ్ళు యూరియా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. నో స్టాక్ బోర్డ్స్ ఎన్నో చోట్ల పెట్టారు. కారణం సెంట్రల్ గవర్నమెంట్ కాదా, స్టేట్ గవర్నమెంట్ కాదా? తగినన్ని యూరియా నిల్వలు ఎందుకు ఉంచలేకపోయారు? దేశానికి వెన్నెముక్క రైతు అంటారు, మరి ఆ రైతుకే అందించలేదు. ఇప్పుడు కూడా చూడండి, వాహనదారులు ఇబ్బంది పడుతుంటే ఈయన రైతుల గురించి మాట్లాడారు. రైతులకు ఏం మేలు చేసినట్టు? సమీక్ష సమావేశాలు నిర్వహించి ఒక వార్నింగ్ ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోద్దా? సమీక్షా సమావేశాలతోనే కాలం వెలదీస్తే సరిపోద్దా? ఇప్పుడు ఇదే రాజకీయ మేధావుల్లో ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. పెట్రోలు డీజిల్ కొరత కృత్రిమంగా సృష్టించి క్యాష్ చేసుకుంటున్నారని ఒక పక్కనటువంటి వాదన. ప్రజలకు ఏం తెలియదు కాబట్టి వారు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ టైట్ అయిపోతే 100 రూపాయలు అమ్మాల్సిన పెట్రోల్ 150 రూపాయలు, 140 రూపాయలు కూడా కొన్ని ప్రాంతాల్లో అమ్ముతున్నాయని వాదనలు వస్తున్నాయి. సో ఇంకా పెట్రోల్ రేటు పెరిగే పరిస్థితి ఉంది. వారి జీవనాధారం బైకుల పైన, ద్విచక్ర వాహనాల పైన, చిన్న చిన్న ఆటోలు నడుపుకునే వాళ్ళైతే ఇంకా భవిష్యత్తులో ఇంకా ఈ కొరత ఉంటుందేమోనని చెప్పి ముందుగానే తీసుకొచ్చి స్టాక్స్ పెట్టుకుంటున్నారు. అంటే ప్రజల్లో అపోహ రేగడానికి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల పోలీసులే క్యూ లైన్లో నిలబెట్టి మరీ ఆ పెట్రోల్ కొనేలాగా చేస్తున్నారని కనబడుతూ ఉంది. ఇబ్రహీంపట్నం దగ్గర బస్సు ఆగిపోతే డ్రైవర్ వెళ్ళిపోయారు. సో ఇలాంటి పరిస్థితి చాలా చోట్ల ఉన్నాయి. బారులు తిరిగిపోతున్నాయి ఎక్కడికక్కడ వాహనాలు. సో మళ్ళీ ఇంకా కూడా ఈ ప్రాబ్లం ఎక్కడుందో అని చెప్పి సమీక్ష సమావేశం నిర్వహించాలి, అది ఎక్కడుందో కనిపెట్టండి అని చెప్తే ఏముంది? రాష్ట్రంలో మీ ఈనాడు పత్రిక రాసింది కదా, 4,510 బొంకులు ఉండగా 421 బంకులు మూతపడ్డాయంట. చూడండి ఎంత పరిస్థితి దారుణంగా ఉందో. ఇంకా వీళ్ళు ఈ పేపర్లోనే ఇలా రాశారు, ఇంకా మిగతా పేపర్లో ఇంతకన్నా దారుణంగా ఉంటుంది. చూడండి, ఈ పాపం సర్కారుదే. దేశంలో ఎక్కడా లేని ఇంధన సంక్షోభం ఒక్క ఏపీలోనే ఎందుకు? పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో అసలు కొరత లేదట. ఒక ఏపీలోనే ఈ కొరత కనపడుతూ ఉంది. ఆ రాష్ట్రాల్లో కావాల్సినంత మేర విక్రయాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మాత్రం డీజిల్, పెట్రోల్కు తీవ్ర కటకట. 70% బంకుల్లో నో స్టాక్ బోర్డులకు దర్శనమిస్తున్నాయంట. రాష్ట్ర వ్యాప్తంగా సగానికి పైగా సగం బంకులు మూసివేత. కొన్ని బంకుల్లో మాత్రం రేషన్ లెక్కన అమ్మకాలు. రేషన్ లెక్క అంటే తెలుసు కదండి, 1000-2000కి మించి ఎక్కువ కొట్టరు. అదే బైక్ అయితే 300-400 లోపులోనే. ఇది రేషన్ లెక్క అంటారు దాన్ని. విజయవాడలో కార్లకు డీజిల్ 10-15 లీటర్లే, బైకులకు 200 పెట్రోలే. బంకుల వద్ద కనుచూపు మేర బారులు తీరిన వాహనాలు. సరఫరా లేదంటూనే డీలర్లు. కొరతే కారణం కాదా లేదంటూ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటప్పుడు కూడా మీరు ఇక్కడ నో స్టాక్ బోర్డు కనిపించకూడదు, అసలు దేశంలో రాష్ట్రంలో పెట్రోల్ కొరత లేదని అధికారుల స్టేట్మెంట్లు, ఇవన్నీ కూడా మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తాయి. కంటికి కనిపించిందని కూడా అబద్ధాలు చెప్తే రేపు పొద్దున నిజం చెప్పినా మీ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు ఉండరు. ఎందుకంటే ఒక సాక్షి పేపర్లో చూసి ప్రజలేం డిసైడ్ అవ్వట్లేదు. మీరు ఒకసారి చూసినట్లయితే విజయవాడలో చాలా చోట పెట్రోల్ బంకులు లేవు ఈరోజు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇబ్బంది పడుతున్నారు. వైజాగ్ నుంచి, అటు నుంచి, ఇటు నుంచి వచ్చి ఇక్కడ ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. సరఫరా లేదంటున్న డీలర్లు, కొరతే లేదంటున్న ప్రభుత్వం పచ్చి అబద్ధాలు. సమస్యను గుర్తించి చక్కదిద్దడంలో చంద్రబాబు సర్కారు ఘోరంగా విఫలం. సమన్వయం లేదు, నిఘా లేదు, పరిష్కారం దిశగా చర్యలు లేవు. సీఎం సీరియస్ అంటూ మీడియాకు మాత్రం లీకులు పుష్కలం. ప్రభుత్వం దృష్టి పెడితే 24 గంటల్లో సమస్యకు చెక్ పెట్టొచ్చు అంటున్న ఇంధన రంగ నిపుణులు.
చూడండి, ఇదే ఈ డైవర్ట్ పాలిటిక్సే. సీఎం వార్నింగ్, సీఎం వార్నింగ్, సీఎం వార్నింగ్. సీఎం వార్నింగ్ ఇస్తే ఏమవుద్ది? సీఎం వార్నింగ్ ఇస్తే మనకి యూరియా కొరత పోయిందా? సీఎం వార్నింగ్ ఇస్తే మొక్కజొన్న రైతులకి 2400 టన్ను పలకాల్సింది 1500, 1400, 1600 పలికిందా? సీఎం ఆదేశిస్తే వెంటనే వ్యవసాయ ఏఎంసీల్లో మొక్కజొన్న కొనుగోలు ప్రారంభం అయ్యాయా? సీఎం ఆదేశిస్తే ఎన్ని కూరగాయలకు రేట్లు పెరిగినాయి, నిత్యావసర సరుకులకి రేట్లు తగ్గినాయి. ఇక్కడ సీఎం ఆదేశించడం, వాళ్ళ జాకీ మీడియాలు జాకీలు వేయటం తప్ప గ్రౌండ్ లెవెల్లో మటుకు ఎక్కడ కూడా ఇది లేదు. ఇక సీఎం అయితే చెప్తున్నారు కదా హెచ్చరికలు ఇవంతా కూడా ఈనాడు, ఇక ఆంధ్రజ్యోతి పత్రికల్లో సీఎంని హైలైట్ చేస్తారు. కానీ వాస్తవంగా చూస్తే మటుకి చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇక ఇంధన పాటలో ఇంతింత కాదయ్య, డీజిల్ పెట్రోల్ కోసం ఆహాకారాలు, సగానికి పైగా బంకుల మోత, రాష్ట్రంలో మినుపెన్నడూ లేని పరిస్థితి, డబ్బాలతో రాత్రులు నిరీక్షిస్తున్న రైతులు, మంగళవారం వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం. చూడండి, మీ పత్రికలో మీరు స్టేట్మెంట్ ఇచ్చిన దాని కిందే ఇక్కడ పరిస్థితి కనపడుతూ ఉంది క్లియర్గా. మీకు చూడొచ్చు, విజయవాడ బెంచ్ సర్కిల్లో పెట్రోల్ బంక్ వద్ద బారులు తీరిన వాహనాలు. ఇక్కడ చూడండి, సరఫరాలలో లోపాలతోనే బంకులు మోత. మంత్రి మనోహర్ అంటే ఈ రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ నిల్వల కొరత లేదని, సరఫరాల లోపాల కారణంగా కొన్ని చోట్ల బంకులు మూతపడుతున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. నాదెండ్ల మనోహర్ గారు, మీరు కారు తీసుకొచ్చి పెట్రోల్ బంకులో ఒకసారి కూర్చుంటే తెలుస్తుంది ఎంతవరకు ప్రజల్ని మభ్యపెట్టే పనైనా. తెలుగుదేశం పార్టీ అంటే అదే పని చేస్తుంది, జనసేన కూడా అదే చేస్తుందా? మీరు నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకులు కదా పవన్ కళ్యాణ్ గారంటే. ఇది పరిస్థితి. సో ఇది సీఎం ఏ విధంగా స్పందించారో చూశారుగా. సీఎం స్పందించినా పరిస్థితి మారలేదు. ఆయన నిన్న స్పందిస్తే ఈరోజు ఇంకా బారులు తీరినాయి. చూద్దాం రేపు ఏ విధంగా ఉంటుంది పరిస్థితి అనేది కూడా చూద్దాం. ఇది పరిస్థితి.